మావి చిగురు ఎపిసోడ్ 1. ఉదయం 6 గంటలు. ఎప్పటిలాగానే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా తుడిచేసి ప్రసాదం చేసి పెరట్లో ఉన్న మందారాలు తీసుకొని దేవుడి పటాలకు అందంగా అమర్చిపెట్టి దేవుడి ముందు దీపం పెట్టి రోజు కూర్చున్నట్లు ఆ రోజు కూడా దేవుడితో తన కొడుకు కోడలు మనవడు మనవరాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంది. హారతి ఇచ్చి గంట కొడుతుంది సావిత్రి గారు. అప్పటికే 7:30 అవుతున్నా ఇంకా నిద్ర లేవకుండా ఉదయాన్నే గంట సౌండ్ రావడంతో బద్ధకంగా అనిపించి నిదానంగా కళ్ళు తెరిచి తనకు డిస్టర్బెన్స్గా అనిపించేసరికి బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు, పొద్దున్నే ఈ గోల ఏంటసలు, మీరు పడుకోరు, మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వరు, ఎద్దవసంత అని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధనేదే ఉండదు. అస్సలు మిమ్మల్ని కాదు నన్ను అనుకోవాలి. ఇక్కడికి వచ్చిన ఇంత ఆస్తి ఉండి కూడా అందరిలాగా రోడ్డున పడేయకుండా ఏదో దయతలిచి ఇంట్లో ఉండమని చెప్తే ఎప్పుడు చూడు నిద్ర పాడు చేయడం, ఆరోగ్య సమస్య పెట్టుకొని పనులు ఎగ్గొట్టడం, ప్రతిరోజు ఏదో వంక చెప్పి తప్పించుకోవడం అలవాటైపోయింది. ఇదివరకటే ఇంట్లోనే కాబట్టి సరిపోయింది. ఈరోజు అవసరమా మీకు అంటూ ఎక్కడలేని చిరాకు తెచ్చుకుంటూ తన అత్తగారి మీద కారాలు మిరియాలు నూరుతూ అంటుంది కోడలు రత్నకుమారి. ఆమె మాటలకు నొచ్చుకొని, అయినా ప్రతిరోజు ఈ మాటలు తనకు అలవాటే కనుక ఏం లేదమ్మా, పచ్చగా పిల్లా పాపలతో ఉన్న ఇల్లు ఇలా పొద్దున్నే పూజ చేసి ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్నాను అని చెప్పింది సావిత్రి కోడలితో. ఆ మాటలు విని ఒళ్ళు ముడుచుకుంటూ, అవును మరి ఇప్పుడు మీరు చేసే పూజల వల్లనే కదా మేము బ్రతికేది, లేకుంటే అస్సలు మేము ఆరోగ్యంగా ఉండం కదా అని అంటుంది. అలా కాదమ్మా, మన మంచి కోసమని చెప్తున్నాను, అలా అపార్థం చేసుకోకు అని సాధ్యమైనంత ప్రశాంతంగా గొడవలు లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తుంది సావిత్రి గారు. అంటే ఏంటి మీ ఉద్దేశం, ఇప్పుడు మిమ్మల్ని నేను అపార్థం చేసుకుంటున్నాను అనేనా, మీరేమీ చేయకుండానే నేను అంటున్నాను అని కొంచెం కటువుగా అడుగుతుంది రత్న. అలా అనలేదమ్మా అని సైలెంట్గా ఉండిపోయి ఇంకా ఏం మాట్లాడకుండా అప్పుడే హాల్లోకి వచ్చిన తన కొడుకు ప్రశాంత్, ఏంటి పొద్దున్నే మీ గోల, ఎప్పుడు చూడు ఏదో ఒకటి కావాలనే పెట్టుకుంటారు, అస్సలు ప్రశాంతత అనేదే లేకుండా పోయింది, ఇంటికి రావాలంటేనే అసహ్యం వేస్తుంది మీ గొడవల వల్ల అని చెప్పి చిరాకు పడుతూ తన అమ్మతో ఒక కాఫీ ఇవ్వమని అడుగుతాడు. కొడుకు మాటలు ఆమెను మరింత బాధ పెడుతుంటే ఇంకేం చెయ్యలేక ఈరోజే చివరి రోజు అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి కొడుక్కి కోడలికి ఇచ్చి మనవడు మనవరాలకు బూస్ట్ కలిపిస్తుంది. అప్పటికి ఇద్దరు రెడీ అయ్యి తన నానమ్మ ఇచ్చిన బూస్ట్ తాగి, నానమ్మ ఈరోజు ఏం చేశావు టిఫిన్ అని నవ్వుతూ తన ఒళ్ళో కూర్చొని అడుగుతున్న ఇద్దరిని చూసి, ఆమె ఈరోజు మా బంగారాలకు ఇష్టమైన పూరి ఆలు కుర్మా చేశాను అని అంటుంది. ఇద్దరు కూడా పూరి అనగానే సంతోషంగా బామ్మకు ముద్దు పెట్టడానికి పైకి లేచి తనకు ముద్దు పెట్టడానికి వంగి పెట్టేలోపు ఇద్దరిని ఆమెకు దూరంగా లాక్కొని, ఎన్నిసార్లు చెప్పాను మీకు అలా ముద్దు పెట్టుకోకూడదని అని కోపంగా కసురుతుంది. ఇద్దరు కూడా భయంగా చూస్తూ, సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా పెట్టాం అని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్గా హాల్లోకి వెళ్ళిపోతారు. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.